మంగళవారం నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో కార్మికులతో ప్రభుత్వం చర్చలకు రెడీ అంటోంది. ఇక తాను ఇంట్లోనే అందుబాటులో ఉంటానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలిగే అవసరం నేపథ్యంలో ప్రస్తుతం కార్మికులు సమ్మెను విరమించాలంటున్నారు. ఇక కార్మికులను అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదన్న పొన్నం తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కూడా సమ్మెను విరమించాలంటూ సమ్మెకు దిగే ఆలోచన విరమించుకోవాలంటూ కార్మికులను కోరుతున్నారు. సో మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగే ఆలోచనలు ఉండడంతో ప్రభుత్వం అయితే చర్చలకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ కార్మికులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించే దిశగా వ్యాఖ్యానిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో సమస్యలపై చర్చించేందుకు రెడీగా ఉన్నామంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సో తెలంగాణలోని ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ఈ నోటీసుల్లో చెప్తున్నారు. అయితే కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు మంత్రి పొన్నం ప్రభాకర్ తాజా ప్రకటన చేశారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తుందన్నారు. ఇక 2 రోజుల పాటు తాను హైదరాబాద్లోనే ఉంటానని, ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తానన్నారు. అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదని, ఎవరు వచ్చినా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇబ్బంది పరిస్థితులు తేవద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో కొత్త బస్సులు కొనుగోలు చేయలేదని, కొత్త ఉద్యోగాలు ఇచ్చింది కూడా లేదన్నారు. ఇక లాభాల దిశగా ఉన్న ఆర్టీసీని పాత పీఎఫ్తో పాటు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్మికులు సమ్మెకు వెళ్ళకపోవడం మంచిదని, ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలనేది తమ ఉద్దేశం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారిని ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలు ఏమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం. అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. మేడే సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సమ్మెకు వెళ్లాలని చర్చలు చేస్తున్నారు. ఈ సంస్థ మీదే, ఏమాత్రం పట్టింపులకు వెళ్ళదు. రాజకీయంగా ఎవరైనా ప్రోత్సహిస్తే, ఏదైనా తప్పుగా నిర్ణయం తీసుకుంటే మొత్తం వ్యవస్థ దెబ్బతినే పరిస్థితుందన్న విషయాన్ని ఆలోచన చేయండి. మంత్రితో చర్చించండి. చేయగలిగింది ఏమున్నా చేస్తాం. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరుతో ఏదైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం కూడా లేని పరిస్థితులు తలెత్తాయి. మీ అందరి సహకారంతో అన్నింటా తెలంగాణ నంబర్ 1గా ఉంది. కార్మిక చట్టాలను సవరించి కార్మికులను ఆదుకునే విధానాన్ని తెచ్చి దేశానికి మార్గదర్శిగా తెలంగాణ నిలబెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు. అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరందరూ సహకరించండి.
మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాదీ ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యమంత్రితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఏ దిశగా ఆలోచన చేస్తాయనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయా, సమ్మె విరమణపై ప్రకటన ఉంటుందా అనేది తేలబోతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5-6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేం అవసరం లేదు. కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలు ఏమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం. అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు అందుకే మనం వెజిటేరియను, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండ్రి, ఇడ్లీ తినుండ్రి, కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్నబియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాదీ ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.